హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ధనంజయ్. ఈ రోజున వచ్చేసి తెలుగు డిజిటల్ వరల్డ్ గురించి నేను మీకు పూర్తిగా సమాచారం ఇస్తాను. అసలు తెలుగు డిజిటల్ వరల్డ్ అంటే ఏమిటి? తెలుగు డిజిటల్ వరల్డ్ ఏ కోర్సెస్ ఉంటాయి? ఇంతకీ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఫ్రీలాన్సింగ్ అంటే ఏమిటి? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? ఇక్కడ మనం కోర్సెస్ తీసుకొని ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు? అదేవిధంగా ఇక్కడ ఎవరైనా ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేదంటే ఇది తెలుగు డిజిటల్ వర్డ్ అనేది నిజమేనా? లేదంటే ఫేకా? ఇందులో ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళు అమౌంట్ ఎర్న్ చేసుకున్నారా? వీటన్నిటికీ కూడా నేను మీకు ఈరోజు సమాధానం చెప్తానండి. హాయ్ అండి, వెల్కమ్. తెలుగు డిజిటల్ వర్డ్. ఈ తెలుగు డిజిటల్ వర్డ్ అనేది ఒక ఆన్లైన్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఈ ఆన్లైన్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో మనం వచ్చేసి డిజిటల్ స్కిల్స్ అనేవి నేర్చుకుంటామండి. ఆ డిజిటల్ స్కిల్స్ ఏ ఉంటాయి అనుకుంటే, ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్, డ్రాప్ షిప్పింగ్, వెబ్సైట్ డిజైనింగ్, క్యాన్వా మాస్టరీ, యూట్యూబ్ మాస్టరీ, ఇన్స్టాగ్రామ్ మాస్టరీ, ఎస్ఈఓ. ఈ విధంగా ట్రెండింగ్లో ఏవైతే స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ని మనం నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి మనం అప్లైట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది అనుకోండి. ఆ ప్రోడక్ట్ని మనం తీసుకుని వెళ్ళి అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ ఇలాంటి ఈ కామర్స్ వాటిలో పెడతాం. అప్పుడు పెట్టినప్పుడు ఎవరికైనా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం అప్రోచ్ అయినప్పుడు, నాకు కనుక నా యొక్క ప్రోడక్ట్ని నువ్వు సేల్ చేస్తే నేను నీకు ఇంత అమౌంట్ కమిషన్ బేస్ ఇస్తాను అనేసి మనం వాళ్ళిద్దరం మాట్లాడుకుంటాం. అలా మాట్లాడుకున్నప్పుడు అతను ఏం చేస్తాడంటే, ఒక చిన్న షార్ట్ వీడియో కానీ, ఒక చిన్న ఇమేజ్ ద్వారా కానీ ఆ యొక్క ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వారి యొక్క లింక్ బయోలో పెట్టుకుంటారు. ఆ లింక్ బయోలో పెట్టుకున్నప్పుడు, ఆ యాడ్ చూసినప్పుడు కానీ, లేదంటే అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు కానీ, ఆ యొక్క ప్రోడక్ట్ని మనకి ఇష్టమైతే అతని యొక్క బయోలో నుండి మనం ఆ లింక్ ద్వారా కానీ తీసుకున్నట్టయితే అతనికి ఒక 5 to 10% కమిషన్ అనేది పోతుంది. ఇలా కమిషన్ పోతే అది అఫిలియేట్ మార్కెటింగ్. అదేవిధంగా అఫిలియేట్ మార్కెటింగ్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం. ఇక్కడ మనకి డిజిటల్ స్కిల్స్ అనే ఉన్నాయండి. ఈ డిజిటల్ స్కిల్స్ని మనం ఆన్లైన్ ద్వారా ప్రమోట్ చేస్తాం. అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వీటిని ప్రొఫెషనల్గా ఒక అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకొని వాటి ద్వారా మనం ప్రమోషన్ చేస్తూ ఇక్కడ మనీ అనేది ఎర్న్ చేస్తాం. ఇది అఫిలియేట్ మార్కెటింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ని మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ డిజైన్ కావచ్చు, లేదంటే ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి అది కావచ్చు. ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి నువ్వు నేర్చుకున్నావు అనుకో, వేరే వాళ్ళకి ఎవరికైనా కనుక నువ్వు యాడ్స్ రన్ చేసుకోవాలి అనుకుంటే, అతనికి యాడ్స్ రన్ చేసి ఇచ్చిండేదానికి క్లయింట్కి నువ్వు అతనికి లీడ్స్ అనేవి ఇచ్చి అతని దగ్గర నుంచి నువ్వు అమౌంట్ అనేది తీసుకుంటావు. ఇది ఫ్రీలాన్సింగ్. ఏదో ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తావు. ఆ వెబ్సైట్ డిజైన్ చేసి ఇచ్చిన దానికి ఒక 10 to 15K అనేది అతని దగ్గర నుంచి తీసుకుంటావు. ఆ విధంగా కొన్ని స్కిల్స్ నేర్చుకొని ఆ స్కిల్స్తో క్లయింట్కి వర్క్ చేసి ఇచ్చి, ఆ క్లయింట్ కనుక ఓకే అయితే క్లయింట్ నుండి డైరెక్ట్గా మనం మనీ అనేది తీసుకుంటాం. ఇక్కడ మనకి క్లయింట్ ఎక్కడ దొరుకుతారు అంటే, మనకి థర్డ్ పార్టీ యాప్స్ నుంచి మనం క్లయింట్స్ అనేవి తెచ్చుకోవచ్చండి. ఇది ఫ్రీలాన్సింగ్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి, ఇక్కడ ఏమైనా ఎర్నింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? అవునండి, చాలా మంది ఉన్నారు. అసలు హౌస్ వైఫ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు, ఈ విధంగా ఎవరైనా కూడా ఈ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేస్తూ ఎర్న్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, రోజు కూడా డైలీ ఒక 2 to 3 hours ఫ్రీ టైంలో వర్క్ చేసుకుంటూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరి మీద నువ్వు డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఇక్కడ ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నీకు 75% వరకు కమిషన్ వస్తుంది. ప్లస్ అదేవిధంగా సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. నువ్వు వేరే కంపెనీకి ఏదైనా పోతే నువ్వు ఈ యొక్క సర్టిఫికేట్ని కూడా యూజ్ చేసుకొని ఈ ఫ్యూచర్లో వేరే జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు కానీ ఏఐ క్లాసెస్ అయితే మా బాలాజీ సార్ గారు
ఇంకా చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా చిన్న చిన్న కాన్సెప్ట్‌తో చెప్తున్నారు. ఈ విధంగా మనకి ఈ డిజిటల్ స్కిల్స్ అనేవి ఫ్యూచర్‌లో చాలా యూజ్ అయితాయి. మీకు కూడా ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నా మీ యొక్క ఫ్రీ టైమ్‌లో స్కిల్స్‌ని నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయండి. చేస్తూ మనీ అనేది ఎర్న్ చేయండి అని చెప్తున్నాను. ఇంతకుముందు నేను కూడా మాట్లాడాలి అనుకుంటే చాలా భయపడేవాడిని. కెమెరా ముందు వచ్చి ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అనేసి చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ ఈ యొక్క స్కిల్స్‌లో మనకు స్టెప్ బై స్టెప్ మన ఫియర్‌ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? మనం దేనికి భయపడుతున్నాం? ఎందుకు కెమెరా ముందు వచ్చి ఇలా మాట్లాడలేకపోతున్నాం? ఎందుకు మనం ఇలానే ఉండిపోతాం? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మన జీవితంలో మన ఆలోచన మారనంత వరకు మనకి ఎదుగుదల ఉండదండి. ఎప్పుడైతే మన ఆలోచన మారుస్తామో అప్పుడే మన ఎదుగుదల అనేది మొదలవుతుంది. ఈ విధంగా ఏదైనా కూడా సరే ఈ ఒక్క స్కిల్ అనే కాదు, పర్ఫెక్ట్‌గా మనం టైంని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఈ జీవితంలో ఎలా పైకి ఎదగాలి, ఇంకా ఈ అప్‌లైడ్ మార్కెటింగ్ చేస్తూ కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. నా యొక్క మెంటర్స్‌ని నేను మీట్ అయినప్పుడు ఢిల్లీకి వెళ్ళి నా మెంటర్స్‌ని మీట్ అయ్యాను. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళని మీట్ అయ్యేసొచ్చాను. అక్కడ వాళ్ళైతే ఒక్కొక్కరు నా మెంటర్సు 1,70,00,000, 1,80,00,000 మీకు ప్రూఫ్స్ కావాలంటే కూడా నేను చూపిస్తానండి. అంటే ఈ అప్లైడ్ మార్కెటింగ్‌కి అంత స్కోప్ అనేది ఉంది. ఎందుకంటే మనం యూజ్ చేసుకుంటా లేదు. మన 20 ఏళ్ళు చదివిన చదువుకి ఒక 20,000 జాబ్ ఇచ్చేదానికి 20 కంపెనీలు తిరిగినా కూడా మనకి జాబ్ అనేది ఈ యొక్క దీంట్లో దొరకడం చాలా కష్టమైన పని. అదే మనం మన ఫ్రీ టైంని యూజ్ చేసుకొని గనక మనం మన యొక్క ఇన్కమ్‌ని గనక పెంచుకోగలిగితే 100% సేఫ్. 100% మన ఎక్స్‌ట్రా ఇన్కమ్ వస్తుంది. మన ఫ్యామిలీని ఒక సెక్యూర్‌గా చూసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. చెప్పుకుంటున్నది. ఇంకా మన ఈ తెలుగు డిజిటల్ వరల్డ్‌లో చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఇంకా మీకు ఎర్నింగ్ చేసిన వాళ్ళు యొక్క వాళ్ళ యొక్క ఫీడ్‌బ్యాక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. జెన్యూన్ యొక్క సర్టిఫికేట్స్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి, జీఎస్టీ సర్టిఫికేట్ కావచ్చు, ఉద్యోగం దీంట్లో చేసుకున్న సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి.